ముఖ్యంగా ఆ జుగల్బందీ టైంలో, ఫ్యూజన్ టైంలో ఇటు వైలెన్స్ 5 పిల్లలు వాళ్ళు వాయిస్తూ ఉంటే ధవళ వస్త్రాలతో చిన్న పిల్లలందరూ కూడా ఒకే స్వరంలో వాళ్ళు పాడుతూ ఉంటే, ఇంతకంటే పెద్ద వేదిక ఉంటే ఒకవేళ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ లాంటిది, అది ఇప్పుడు ఈ సంవత్సరం మనకు వస్తుంది, ఎవ్రీ నవంబర్లో ఉంటుంది. నేను గవర్నమెంట్ ప్యానల్ డైరెక్టర్ని కాబట్టి తప్పకుండా ఈ ప్రోగ్రామ్ని నేను పెట్టిస్తాను. డెఫినెట్గా వాళ్ళకి నమస్కారం చేసి రమణాచార్య గారికి దండం పెట్టేనే పెట్టిస్తాను. హ్యాట్స్ ఆఫ్. ఈ మంచి కార్యక్రమానికి రావడానికి సూత్రధారి మా సురేందర్. 12 సంవత్సరాల నుంచి నాకు అత్యంత ఆప్తుడు, ఆత్మీయుడు. అనేకమైన కార్యక్రమాలు చేస్తూ చిన్నపిల్లలు ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. నేను నాగబాల సీరియల్ చేస్తున్నప్పుడు కొన్ని ఇలాంటి టాలెంట్ సెర్చ్ చేసేవాళ్ళం. ఎక్కడెక్కడ ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలోనే ఒక అమ్మాయి డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఆ పాపను చూసాను, ఇలా వేదికలో కూర్చున్నాను. వాళ్ళ పేరెంట్స్ వచ్చి నన్ను అడిగారు, సార్ మీరు ప్రొడ్యూసర్ కదా, డైరెక్టర్ కదా, మా పాపకి అవకాశం ఇస్తారా? రేపు మార్నింగ్ ఆఫీస్ రండి అని చెప్పాను. నా కార్డు ఇచ్చాను. మర్నాడు ఆఫీస్కి వచ్చారు. వచ్చిన తర్వాత ఆ పాప పేరెంట్స్ ఫోన్ చేశారు, మేము వస్తున్నామండి. సరే అని చెప్పాను. మా ప్రొడక్షన్ మేనేజర్కి చెప్పాను, 2 స్నేక్స్ తెప్పించాను. ఇప్పుడు కూడా పిల్లలు ఈ హాల్లో ఒకేసారి 10 పాములు రాబోతున్నాయి. 10 స్నేక్స్. కాళ్ళు పైన పెట్టుకొని మీ పేరెంట్స్ దగ్గరనే కూర్చోండి, అల్లరి చేయకండి. 10 పాములు ఒకేసారి వస్తున్నాయి. నన్ను నాగబాల సురేష్ కుమార్ అంటారు. 10 స్నేక్స్ తెప్పిస్తున్నాను, పట్టుకున్న వాళ్ళకి సినిమా ఛాన్స్. అప్పుడు నెక్స్ట్ డే ఆ పాపకి పాము పట్టుకుంటావా, పాము అంటే భయం లేదా, అవి ఇవి అడిగాను. లేదు సార్ నాకు భయం లేదు, నేను పట్టుకుంటాను అంకుల్ అని చెప్పింది. ఆ బుట్టలోంచి స్నేక్ తీయగానే పట్టుకుంది ఆ పాప. హ్యాట్స్ ఆఫ్. తర్వాత ఇంకో పాము మెడలో వేసాం. మెడలో వేసిన తర్వాత కూడా ఆ పాప భయపడలేదు. ఆ పాప భయపడి తనను చూసి ఇమ్మీడియట్గా ఆ పాపని నాగబాలగా సెలెక్ట్ చేసాం. ఆ సీరియల్స్ ఈటీవీలో 2 సంవత్సరాల పాటు సూపర్ డూపర్ హిట్ అయింది. అప్పటి నుంచే ట్రాక్ రికార్డ్ చేంజ్ అయ్యి ఒక ట్రెండ్ సెట్టింగ్. ఇండియాలో మొదటి స్నేక్ సీరియల్ అది. అప్పటి నుంచి నన్ను నాగబాలని పిలుస్తున్నారు. ఆ పాప 18 పాములు వేస్తుంది ఒకేసారి. 18 స్నేక్స్ని ఒకేసారి వేసుకున్న పాప. మీరు యూట్యూబ్లో వెళ్ళొచ్చు. ఎప్పుడన్నా యూట్యూబ్లో నాగబాల సురేష్ కుమార్ అని కొట్టి నాగబాల అనే సాంగ్ కొట్టండి. ఆ సాంగ్లో ఒకేసారి అన్ని పాములు కనపడతాయి. లైవ్ స్నేక్స్. అంటే ఇలాంటి ఈ పిల్లలని మీరు ఎంకరేజ్ చేస్తున్న పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఇవాళ వీళ్ళలో కొంచెం తక్కువ నేర్చుకునే వాళ్ళు ఉండవచ్చు, ఎక్కువ నేర్చుకునే వాళ్ళు ఉండవచ్చు. కానీ వాళ్ళని వేరే వాళ్ళతో, పిల్లలతో కంపేర్ చేయకుండా వాళ్ళని పాడుతూ ఉండనివ్వండి, ఆడుతూ ఉండనివ్వండి. ఇవాళ లైఫ్ బాగా ఫాస్ట్ అయిపోయింది. మార్కుల వెంట పరిగెత్తే టైం యాక్చువల్లీ పిల్లలకి 100% ర్యాంక్ కావాలి, 99% ర్యాంక్ కావాలని పిల్లల్ని మనం చదివించే టైంలో మీరందరూ మన భారతీయ సంస్కృతికి సంబంధించిన, హైందవ సంస్కృతికి సంబంధించిన సంగీతాన్ని, నృత్యాన్ని నేర్పిస్తున్నారంటే చాలా ఆనందం అనిపిస్తుంది. అందుకే నేను మీకే శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. హ్యాట్స్ ఆఫ్. కొంచెం చప్పట్లు గట్టిగా కొడదాం ఒకసారి, గట్టి. చప్పట్లు కొడితే 72,000 నాడు ఏకమైపోయి మనకు జాగృతి కలుగుతుంది, బీపీలు షుగర్లు తగ్గుతాయి. ఆ చప్పట్లు కొట్టడం తక్కువైన తర్వాత ఇవన్నీ వస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి కార్యక్రమానికి నన్ను సభాధ్యక్షుడిగా ఆహ్వానించినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, మాన్య విశిష్ట అతిథిగా నేటి కార్యక్రమాలకి గౌరవ పార్లమెంట్ సభ్యులు బిబి పాటిల్ గారు రావడం శుభ పరిణామంగా తెలియజేస్తూ, మరి అందాల అభినేత్రి భావన మన ముందుంది. అదేవిధంగా మాకు అత్యంత ఆప్తుడు, సోదరుడు నిర్మాత శివకుమార్ గారు ఇక్కడ ఉండడం, ఇక్కడ ఎవరిని ఆయన సెలెక్ట్ చేస్తారో తెలియదు, నేను ఎవరిని సెలెక్ట్ చేస్తానో తెలియదు. రేపు ఇక్కడ ఎవరు
ఎలాంటి స్టార్స్ అవుతారో తెలియదు. కానీ ఇంత మంచి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం మా అందరికి కలిగినందుకు మాత్రం సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ముందుగా శివకుమార్ గారిని తమ స్పందన తెలియవలసిందిగా కోరుతున్నాను. అన్న 2 నిమిషాలు. అన్నీ నువ్వే మాట్లాడేసినావు, ఇంకేం మిగులుతా? నేను డైరెక్షనే ఏమన్నా, డైరెక్షన్ ప్రొడ్యూసర్ అన్నీ చేసేసినావు, ఇంకేముంది? ఈనాడు శృతిలయ మ్యూజిక్ అకాడమీ ద్వితీయ వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి అకాడమీ మరి యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరులు సురేష్ గారికి, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథి, విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి సోదరులు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ బీబీ పాటిల్ గారికి, అదేవిధంగా హీరోయిన్ భవానీ అగర్వాల్ గారికి, రవికిరణ్ గారికి, జహీరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మాణిక్రావు గారికి, సోదరులు నరసింహారెడ్డి గారికి, మరి ఇప్పటివరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నడిపించినటువంటి మురళీకృష్ణ గారికి, సురేందర్ గారికి మరియు వెంకటరెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం 2వ వార్షికోత్సవం, ద్వితీయ వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి సోదరిమణి డాక్టర్ స్వరూప గారికి ప్రత్యేకంగా, ముఖ్యంగా ఆమె మా ప్రాంత వాస్తవ్యులైనందుకు నిజంగా గర్వించదగ్గ విషయం. జహీరాబాద్ ప్రాంత వాస్తవ్యులైనందుకు మరి వారికి ప్రత్యేకంగా పూర్తిగా జహీరాబాద్ ప్రజల తరఫున కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమం ఇందాక చూస్తుంటే ఆ యొక్క పిల్లల లోపల ఎక్స్ప్రెషన్స్ దాదాపుగా అక్కడ 2nd క్లాస్ యూకేజీ నుండి, ఎల్కేజీ నుండి 2nd క్లాస్, 3rd క్లాస్, 5th క్లాస్ వరకు, 7th క్లాస్ వరకు ఉండొచ్చు. మరి వాళ్ళ లోపల చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తే వీరంతా ఒక 10 సంవత్సరాల సీనియర్లో, లేకపోతే ఇంకా 7-8 సంవత్సరాలు ఎక్కడెక్కడో ట్రైనింగ్ తీసుకున్నటువంటి అనుభవం ఉన్న వాళ్ళలాగా చేయడము. మరి ఇక్కడ చూస్తే అకాడమీ ద్వితీయ వార్షికోత్సవం మాత్రమే, కానీ వారి లోపల ఉన్నటువంటి నైపుణ్యత చూస్తుంటే దాదాపుగా ఒక 10 సంవత్సరాల సీనియర్ ఆర్టిస్ట్, సీనియర్ ఏ విధంగా చేస్తారో, ఏ విధంగా నేర్చుకొని చేస్తారో ఆ విధంగా సామాన్యంగా సోదరులు చెప్పినట్టుగా మేము మరి ఆడిషన్స్ పిలిపిస్తే కూడా ఎప్పుడైనా మరి ఇంత మంచిగా చేసినటువంటి ఘనత లేనటువంటి పరిస్థితుల్లో మరి ఈరోజు ఒక సాంప్రదాయ రీతిలో సాంప్రదాయాన్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి పేరెంట్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఇక్కడ వారి యొక్క టాలెంట్ చూస్తుంటే ఇందాక నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే గత సినిమాల ఫంక్షన్లో కూడా వాళ్ళు చేయడం జరిగింది. మరి ఈరోజు చూస్తుంటే వారు నిజంగా ఇంత నైపుణ్యాత్ములై తప్పకుండా వీరి లోపల ఇందాక సోదరులు చెప్పినట్టుగా ఒక మంచి, ఒక జానకి గారు, ఒక సుశీల గారు, ఈ విధంగా మంచి సింగర్స్ కూడా అవడానికి అవకాశం ఉందని చెప్తూ మరి నాకు ఈ యొక్క కార్యక్రమంలో పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి సోదరిమణి స్వరూప గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి మీ యొక్క విద్యార్థులకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా సినిమాల్లో వారికి అవకాశం కల్పించడానికి వారు బాలనటులుగా కానీ, బాల నటీమణులు కానీ, లేకపోతే వారికి ఉన్నటువంటి నైపుణ్యతను పరీక్షించి రేపు చేయబోయే సినిమాలో కూడా తప్పకుండా అవకాశం నా తరఫున కల్పిస్తానని చెప్పేసి నేను చెప్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి ఆఫర్ ఇచ్చారు. 20 నిమిషాల్లో కార్యక్రమం ముగుస్తుంది కాబట్టి ఉన్న వాళ్ళంతా దయచేసి ఉండండి. బయట ఉన్న వాళ్ళు కూడా లోపల వచ్చి కూర్చుంటే చైర్లు చాలా ఖాళీగా ఉన్నాయి, ప్లీజ్ రండి.
ఈ మధ్యనే మీరు పేపర్లో టీవీలో చూస్తుంటారు సంగీతానికి ఉన్న వాల్యూ ఎంతనో. ఐక్యరాజ్య సమితి కూడా సంగీతం ద్వారా మైసూర్ దత్తపీఠాధిపతి గారు ఆ రోగాన్ని తగ్గించే విధానం చూసి ఇంటర్నేషనల్గా ఒక సర్టిఫికెట్ ఇచ్చారు, దానికి గుర్తింపు ఇచ్చారు. సంగీతం ద్వారా సకల రోగాలు తగ్గుతాయని చెప్పారు. ఆ రోగాల సంగతి ఎలా ఉన్నా ఇవాళ రేపు చాలామంది యాసిడిటీతో బాధపడుతున్నాం. తోటి ఈ యాసిడిటీతో బాధపడడానికి చాలామంది ట్యాబ్లెట్స్ మిగతా ఉన్నారు. చాలామంది నాకు తెలుసు చిన్నప్పటి నుంచి, ఎందుకంటే ఫాస్ట్ ఫుడ్స్ అవన్నీ బాగా తినిపిస్తున్నాం కాబట్టి పిల్లలకు 14 years 15 years రాగానే యాసిడిటీ స్టార్ట్ అవుతుంది. ఈ యాసిడిటీ ఉన్నవాళ్ళు ఏమీ అనుకోకుండా సంగీత సాధన కొంచెమన్నా చేయండి ఇంట్లో, దాంట్లోంచి యాసిడిటీ సగం 50% పోతుంది. ఇది సైంటిఫికల్లీ ప్రూవ్డ్. లోపల నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ కావాలి. మన బయట యాక్టివేట్ అయినంత అన్నప్పుడు చూడండి సంకోచ వ్యాకోచాలు జరుగుతాయి. ఈ సంకోచ వ్యాకోచాల వల్ల మాత్రమే బయటికి యాసిడిటీ ఒత్తిడి నుంచి బయటికి కొంచెం వస్తుంది. ఓం మనకు అనడానికి మనసు ఒప్పట్లేదు, ఏమి ఒప్పట్లేదు. అలాంటివప్పుడు అమ్మా అమ్మాని ఎంతసేపు అయినా అనండి, అది ఒప్పట్లేదు. ఏదో ఒకటి అనండి అని చూడండి, మీ లోపల యాక్షన్ స్టార్ట్ అవుతాయి. ఈ యాక్షన్ స్టార్ట్ చేయాలని ఇలాంటి యాక్షన్ పరంగా సంగీత సాధన చేసి డాక్టరేట్ పట్టా పుచ్చుకొని ఇవాళ వందలాది మంది విద్యార్థుల్ని తయారు చేస్తూ ద్వితీయ వార్షికోత్సవాన్ని శృతిలయ ఆర్ట్స్ మ్యూజిక్ అకాడమీ జరుపుకుంటున్న శుభతరుణంలో అభినందనలు తెలియజేస్తూ వారి స్పందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. సభా సరస్వతికి వందనం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ కృతజ్ఞతలు ఫస్ట్. ఎందుకంటే ఎంపీ గారు చాలా బిజీ షెడ్యూల్ నాకు చెప్పారు. నేను కార్ తీసుకెళ్ళినప్పుడు తప్పకుండా వస్తాను అని చెప్పేసి ప్రామిస్ చేశారు. సో ఇవాళ అంబేద్కర్ జయంతి, చాలా బిజీగా ఉన్నప్పటికీ మన ప్రోగ్రాం, మన పిల్లల్ని ఆశీర్వదించడానికి ఇంత దూరం వచ్చినందుకు ఒక్కసారి గట్టిగా క్లాప్స్. అంతేకాకుండా శివకుమార్ గారు, రవికిరణ్ మా తమ్ముడు, జహీరాబాద్ నుంచి వచ్చారు. ఈ ప్రోగ్రాంలో కర్మ కర్త క్రియ అన్ని రవికిరణ్. ఒకసారి క్లాప్స్. ఎందుకు ఇది చెప్తున్నానంటే, నేను ప్రోగ్రాం అనుకున్నప్పటి నుంచి చెప్తూ ఉన్నాను. అంటే ఎందుకక్క మనం ఎంపీ గారు ఉన్నారు, జహీరాబాద్ ఎంపీ, నేను ఖచ్చితంగా తీసుకొని వస్తానని చెప్పారు. ప్రతిరోజు కాల్ చేసేసి ఎంపీ గారు వస్తానని చెప్పారు, శివకుమార్ గారు వస్తానని చెప్పారు అని చెప్పేసి మన పిల్లల్ని ఆశీర్వదించడానికి తను జహీరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారు. సో అంటే నాకు మాట్లాడడం రాదు, పాడడమే వచ్చు. చిన్నప్పటి నుంచి నేను జహీరాబాద్లో ఓన్లీ సంగీతం నేర్చుకోవాలనే ఉద్దేశంతో నేను హైదరాబాద్ రావడం జరిగింది. ఆ నాన్న చెప్పారనమాట, నువ్వు బాగా 10th క్లాస్లో మంచి మార్క్స్ వస్తే నీకు హైదరాబాద్ తీసుకెళ్ళి సంగీతం నేర్పిస్తాను అని చెప్పేసి. ఆ ఒక్క ముక్క మైండ్లో ఉండేసి నేను 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి సంగీతం కోసం హైదరాబాద్ రావడం జరిగింది. ఫస్ట్ కోవెల శాంత గారి దగ్గర సంగీతం జాయిన్ అయ్యాను. తర్వాత ఒక ఇంటర్వ్యూలో శోభరాజ్ గారు చెప్పారు, నేను BA మ్యూజిక్ చేశాను అని చెప్పారనమాట ఆవిడ. అంటే అప్పుడు మా బ్రదర్ని అడిగాను, BA మ్యూజిక్ కూడా ఉంటుందా అని చెప్పేసి. నేను కనుక్కుంటాను, నువ్వు ఇంటర్ మాత్రం బాగా మంచి మార్క్స్తో పాస్ అవ్వు అని చెప్పారనమాట. ఓన్లీ BA మ్యూజిక్ జాయిన్ కావడం కోసం ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. తర్వాత ఇదే యూనివర్సిటీలో నేను BA మ్యూజిక్ జాయిన్ కావడం జరిగింది. BA మ్యూజిక్, MPhil, PhD ఇలా నా ప్రస్థానం సాగుతుంది. MA వరకు మా పేరెంట్స్ ప్రోత్సాహం ఉంది. MA తర్వాత నేను MA ఎగ్జామ్స్ రాశాను, నా మ్యారేజ్ జరిగింది. తర్వాత నుంచి మా పతిదేవుడు వెంకటరెడ్డి గారు ఎంత ప్రోత్సహించారంటే, ఎప్పుడైనా నేను సంగీతం ప్రాక్టీస్ చేయకపోతే అసలు సంగీతం
ఎందుకు ప్రాక్టీస్ ఎందుకు చేయట్లేదు, నువ్వు ఏదో గోల్ చాలా చెప్తూ ఉంటావు, సంగీతం ఎందుకు ప్రాక్టీస్ చేయవని అనుక్షణం నా వెంట పడుతూ సంగీతం ప్రాక్టీస్ చేస్తుంటారు. సో నా పిహెచ్డి కానీ ఎంఫిల్ కానీ జరిగింది అంటే ఆయన ప్రోత్సాహం ఎంతో ఉంది. గట్టిగా చప్పట్లు. ఎందుకంటే నేను గత 10-12 ఏళ్ళుగా నేను కార్యక్రమాలు చేస్తున్నాను. ఫస్ట్ కార్యక్రమం తను ఈ కార్యక్రమంకి రావడం ఫస్ట్ టైం. నాకు డాక్టరేట్ ఇస్తున్నప్పుడు కూడా తను రాలేదు. ఎందుకంటే తన పోలీస్ డిపార్ట్మెంట్, తనకు మనసులో ఎంత రావాలన్నా కానీ ఎప్పుడు తన కార్యక్రమాలు మిస్ అవుతుంటారు. ఒక్కసారి మాత్రం మా పాపకు అవార్డు వచ్చిన రోజు ఆ రోజు ఫస్ట్ టైం వచ్చారు. ఇది సెకండ్ టైం అనమాట. సో వీళ్ళందరికీ కూడా నేను సభముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంటే తన కృతజ్ఞతలు చెప్పే అవకాశం నాకు ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం వచ్చిందన్నమాట. సో తర్వాత శృతిలయ మ్యూజిక్ అకాడమీ తీసుకుంటే నేను 2011 సంవత్సరంలో జూబ్లీ హిల్స్లో ప్రారంభించడం జరిగింది. జూబ్లీ హిల్స్లో ఓన్లీ అప్పుడు 5 మంది విద్యార్థులు వచ్చే, ఇప్పుడు రమణ గోగుల వాళ్ళ మేనకోడలు పాడారు. ఆ అమ్మాయి మోనాలి అని చెప్పేసి ఇంకొక పాప, వీళ్ళు ఒక ముగ్గురు 5 మెంబర్స్తో సంగీతం స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇంతింతై వటుడింతై అన్నట్టు ప్రథమ శృతిలయ మ్యూజిక్ అకాడమీ ప్రథమ వార్షికోత్సవానికి 40 మంది విద్యార్థులు ఇదే ఆడిటోరియంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. తర్వాత అంటే April 5th ప్రథమ వార్షికోత్సవం జరిగింది. ఇప్పుడు ద్వితీయ వార్షికోత్సవం 70 మంది పిల్లలు ఈరోజు పాడారు. ఇవాళ సభ పెద్దవాళ్ళు మిస్ అయిపోయారు, 60 ఏళ్ళ వాళ్ళు కూడా ఇక్కడ పాడారు సార్ ఇక్కడ. సో మీరు మిస్ అయ్యారు ఆ కార్యక్రమం. సో 3 ఏళ్ల నుంచి 60 ఏళ్ళ వరకు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ ఇంకా ఘనంగా ఇంకా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని జరుపుతానని ఆశిస్తూ వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరొక మారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ కూడా నేనే సభాధ్యక్షత వహిస్తాను. ఆదిలాబాద్ గోండ్ జిల్లా ఆసిఫాబాద్ నాది. కొమరం భీం పేరు విని ఉంటారు. ఆ కొమరం భీంని మా తాత రామచంద్రరావు పైకాజీ 45 రోజుల పాటు ఆ కాలంలో దాచిపెట్టి ఆయన తరఫున వకాల్తా చేశాడు. ఇప్పుడు కొమరం భీం సీరియల్ వస్తుంది TNN ఛానల్లో, నేనే డైరెక్షన్ చేశాను. అక్కడ చిన్నప్పుడు ఇలాంటి పిల్లలుగా ఉన్నప్పుడు మేము హిందుస్థానీ సంగీతం వినేవాళ్ళం. అక్కడ 24 hours జరిగేవి. అలాంటి సంగీతం నుంచి వచ్చి నేను రెవెన్యూలో పనిచేసి ఈ ఫీల్డ్కి వచ్చి ఇవాళ 21 సీరియల్స్, ఒక 686 డాక్యుమెంటరీలు, ఓ 12 నంది అవార్డ్స్, ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఇవన్నీ తీసుకున్నానంటే సాధన ఎప్పుడు మర్చిపోకుండా చేస్తూ ఉండాలి. ప్రతి వాళ్ళు ఎప్పుడు సాధన నిత్యకృత్యం కావాలి. ఇందాక మేడం చెప్పారు, ఒకరోజు సాధన ఆవిడ మర్చిపోతే వాళ్ళ హస్బెండ్ గుర్తు చేసేవాడు అని చెప్పి. కాబట్టి ఆయనకు కూడా యాడ్స్ ఆఫ్ ఈ సందర్భంగా. ఇవాళ రేపు సాధనా మార్గం తక్కువైపోయి బోధనా మార్గం ఎక్కువైపోయింది. అంటే 10 పాటలు నేర్చుకుంటారు, తెల్లారంగానే మ్యూజిక్ అకాడమీ బోర్డు పెట్టేస్తారు. ఒక 10 డ్యాన్సులు నేర్చుకుంటారు, డ్యాన్స్ అకాడమీ బోర్డు పెట్టుకుంటారు. ఈ మధ్య యాక్టింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా వస్తున్నాయి విపరీతంగా, డైరెక్షన్ ఇన్స్టిట్యూట్స్. అంటే తెలిసి తెలియకుండా వాళ్ళకే సరిగ్గా తెలియదు, కొంతమందికి నేర్పుతూ ఉంటారు. ఇది ఆలోచించాల్సిన విషయం. కానీ ఎంత తెలిసినా ఒదిగి ఉండడం నేర్చుకున్న వాళ్ళే ఎదుగుతారు. వాళ్ళే కొత్త విధానాలకు, కొత్త రీసెర్చ్ వర్క్స్కి కారణమవుతారు. కాబట్టి ఈ సాధనా మార్గంలో ఎంతోమంది ఉన్నారు. ఇవాళ మీ పేరెంట్స్ అందరూ చాలా బిజియెస్ట్ టైంలో మీరు ఇవాళ ఇక్కడికి వచ్చారు, చాలా బిజియెస్ట్ టైం. ఇవాళ ఇంత ఓపిక్గా కూర్చొని మీరు వింటున్నారు అంటే జివ్వాగ్రే వర్తతే లక్ష్మి, జివ్వాగ్రే మిత్ర బాంధవ, జివ్వాగ్రే బంధనం ప్రాప్నోతి, జివ్వాగ్రే మరణం ధ్రువం. మన లాంగ్వేజ్లో దీని మీనింగ్ చెప్పాలంటే, మాట మంచిగా ఉంటే ఇంటికి చుట్టాలు వస్తారు, బాగలేకపోతే ఇంట్లో ఉన్న చుట్టాలు బయటికి పోతారు. మాట వల్ల మంచి బంధుత్వాలు, మాట బాగలేకపోతే బంధువులు శత్రువులు తయారవుతారు. మాట వల్ల ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది మంచిగా ఉంటే, మాట బాగలేకపోతే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి పోతుంది. మాట బాగుంటే ఉన్నత స్థానాలు చేరుకుంటాం, మాట బాగలేకపోతే పాతాళానికి వెళ్ళిపోతాం. అలాంటి మాటల్ని ఆచి తూచి వేచి వేదంలాగా మాట్లాడగలిగిన వాళ్ళే విశ్వ విజేతలు అవుతారు. అలాంటి విశ్వ విజేతలు మీరంతా కావాలని, మీ పిల్లలు కూడా కావాలని ఆకాంక్షిస్తూ ఇవాళ ఈ విజేత పక్కకున్న అసలు కారకుడైన వెంకటరెడ్డి గారిని 1 నిమిషం స్పందించవలసిందిగా కోరుతున్నాను.
మాటలు ఆచితూచి మాట్లాడి